హే! ఈరోజు ఉద్యోగానికి సెలవు. వాళ్ళు ఇవ్వలేదు. నేనే పెట్టేశాను. నైట్ మా అత్త వచ్చింది. మా అత్త అంటే మా ఆయన వాళ్ళ అమ్మ. మధ్యాహ్నం వరకు ఉంటుంది అనుకున్నాను. కానీ ఆమె ఉండలేదు. మార్నింగే వెళ్ళిపోయింది. ఆమె రావడమే పెద్ద గొప్ప. ఇంకా ఆఫ్టర్నూన్ వరకు ఉంటుంది అంటే ఇంకా ఆశ్చర్యపోవాల్సిందే. ఎందుకన్నది వీడియో లాస్ట్ వరకు చూడండి. ఎండింగ్లో చెప్తాను. ఇంక ఈరోజు మార్నింగ్ నా కొడుక్కి టిఫిన్లో కానీ గోధుమ రవ్వ ఉప్మా చేస్తాను. గోధుమ రవ్వ ఉప్మా పిల్లలకి అరగదేమో అనుకుంటా అంటారు కొంతమంది. అట్లేం లేదండి, బాగా అరుగుతుంది. నేను నా కొడుక్కి 1 ఇయర్ ఉన్నప్పటి నుంచి పెడతా అన్నాను. బాగా తింటాడు ఇష్టంగా. అయితే అది చేయడం పెద్ద కష్టమేం కాదండి. ఫస్ట్ గోధుమ రవ్వని కొద్దిగా వేయించుకోవాలి, ఆయిల్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా. ఆ తర్వాత మనము మా పిల్లలకి కాబట్టి కుక్కర్లో పెడతాను నేను. మన కోసం అయితే మనం పెనంలో కూడా చేసుకోవచ్చు, సేమ్ ప్రాసెసే. ఇందులో నేను కొద్దిగా ఆయిల్ను కొద్దిగా నెయ్యి వేస్తా అన్నాను. మీరు ఉత్త ఆయిలే కూడా వేసుకోవచ్చు. కొద్దిగా జీలకర్ర వేసి అది కొంచెం వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసేయాలి. అది కొద్దిగా వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసి వేపుకోవాలి. కరివేపాకు కూడా వేగిన తర్వాత దాంట్లో వెజిటేబుల్స్ వేసుకోవాలి. వెజిటేబుల్స్ మీకు ఎన్ని నచ్చితే అన్ని వేసుకోండి. నేను ఇక్కడ ఓన్లీ క్యారెట్, బీన్స్ మాత్రమే వేస్తాను. ప్రజెంట్కి నా దగ్గర అవే ఉన్నాయి. మీకు కావాలంటే గ్రీన్ పీస్ వేసుకోవచ్చు. ఇంకేదైనా వెజిటేబుల్స్ కావాలంటే కూడా వేసుకోవచ్చు. వేసుకొని ఈ వెజిటేబుల్స్లో కొద్దిగా ఉప్పు వేయండి, త్వరగా మగ్గిపోతాయి, మంచిగా వేగుతాయి. బాగా వేగిన తర్వాత ఇందులో ఒక టమాటా వేసుకోండి. మీరు తీసుకునే రవ్వను బట్టి టమాటాలు పెంచుకుంటా ఉండండి. నేనైతే కొద్దిగానే తీసుకున్నా కాబట్టి ఒక చిన్న టమాటా వేశాను. టమాటా బాగా మగ్గిన తర్వాత నీళ్లు కొన్ని ఎక్కువ పడతాయండి దీనికి. గ్లాసు రవ్వ అంటే 2.5 గ్లాసు వాటర్ పోసుకోవాలి. పిల్లలకైతే 3 గ్లాసులు కూడా పోసుకోవాలి. బాగా మెత్తగా ఉడకాలి కాబట్టి. ఇంకా వాటర్ వేసుకొని వాటర్ కొద్దిగా తెల్లుతా ఉన్నాయి అన్నప్పుడు ఈ రవ్వ వేసేసి ఒకసారి కలిపేసి విజిల్లు పెట్టేయండి. ఒక 3-4 విజిల్లు రానివ్వండి. 3-4 విజిల్కి బాగా ఉడికిపోతుంది. పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారండి. కమ్మగా ఉంటుంది తినడానికి. మీరు ఎప్పుడైనా ఒకసారి పెట్టి చూడండి. ఇంకా మా అత్త విషయానికి వస్తే మాది ఇంటర్ క్యాస్ట్, ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్. అందులోనూ మా అత్త వాళ్ళది కొంచెం హై క్యాస్ట్. ఇంకా ఆలోచించండి పరిస్థితి ఎట్లా ఉంటుందని. మా పెళ్ళై 5 సంవత్సరాలకు గాను మా అత్త 3 సార్లే వచ్చింది మా ఇంటికి. ఆ 3 సార్లు కూడా నా కొడుకు పుట్టిన 11 నెలల తర్వాత వచ్చింది. ఎప్పుడు వచ్చినా ఉండదామా, మార్నింగ్ వస్తుంది, ఈవినింగ్ వెళ్ళిపోతుంది. అంతే, స్టే అయితే చేయదు. అది కూడా నా కొడుకుని చూడడానికి వస్తుంది. అంతే, ఏం చేయలేము. ఇంకా పరిస్థితులు సర్దుకునేదాకా చూడాలి. నచ్చితే చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.